ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు కథ ప్రారంభం ముందు ఒక చిన్న పొదుపు కథ. జాగ్రత్తగా ఆలోచించండి. నాకు కాళ్ళు లేవు కానీ పరిగెడతాను. నాకు నోరు లేదు కానీ మాట్లాడతాను. నాకు రెక్కలు లేవు కానీ దూర దూరాలకు వెళ్తాను. నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తే చేతిలో చిక్కను. పగలు కనిపిస్తాను, రాత్రి కూడా కనిపిస్తాను. నేనెవరు? సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. నేను కథ చివరికి చెప్తాను. ఇక కథలోకి వెళితే, ఈరోజుటి కథ డి రామలింగం గారు రచించిన కాగితపు పడవలు. ఎంఏ ఫైనల్ పరీక్షలు సాఫీగా గడిచిపోయాయి. పాస్ అవుతానో లేదో నమ్మకంగా చెప్పలేను కానీ అన్ని పేపర్లకు హాజరై తోచినట్లుగా సమాధానాలు వ్రాసినందుకు మాత్రం సంతృప్తిగా ఉంది. ఇక పరీక్ష పాస్ కావడం అంటారా? పెద్ద పెద్ద ఘనకార్యాలకే జయాపజయంబులు దైవాధీనంబులు అనుకుంటున్నప్పుడు నా పరీక్ష సంగతి ఒక గొప్ప. అయినా ఈ సంవత్సరమే పాస్ కావాలని నాకంత పట్టుదలగా కూడా లేదు. ఎందుచేతంటే ఈ ఏడే పాస్ అయితే నా విద్యార్థి దశ ఇంతటితో ముగిసి వీధిన పడి ఏదో బ్రతుకు తెరువు వెదకవలసి వస్తుంది. ఆ దురదృష్టమైన రోజును సాధ్యమైనంత వరకు వాయిదా వేయడమే నిన్నాళ్ళు నుంచి కోరుకునేది. మరి ఆ పైన మా వాళ్ళు పెళ్లి కూడా తలపెట్టి నాకో బొంతను అంటగట్టితే సాగరం లాంటి సంసారంలో పడవలసి వస్తుంది. పరీక్షల అయిపోగానే సెలవులు. నాబోటి వాడికి ఈ సెలవులు మహా చిక్కు తెచ్చి పెడతాయి. సెలవుల్లో పట్నంలో ఉండటానికి వీలు లేదు. ఊరు వెళ్ళాలి. అది రైలు మార్గం కూడా లేని మారుమూల పల్లె. అక్కడేమీ పొద్దుపోదు. ఊళ్ళో వాళ్లతో కలిసిమెలిసి తిరగటం మనకు అలవాటు లేదు. ఇత్యాది ఇబ్బందులెన్నో ఉన్నవి. అయినా ప్రయాణం కట్టక తప్పదు. ఇక్కడే కూర్చుంటానంటే సాగేటట్టు లేదు. ఇంటి నుంచి ఆఖరి మనీ ఆర్డరు నిన్ననే తీసుకున్నాను. దానితో పాటు సరాసరి ఇంటికే వచ్చేయమని తాకీదు కూడా వచ్చింది. మధ్యాహ్నం హాస్టల్ గదిలో పడుకొని ఈ చిక్కులన్నీ ఊహించుకుంటున్న సమయంలో ఒక చక్కని ఊహ మెరుపులా మెరిసింది. అన్నట్లు ఈ రాత్రికి లేడీస్ హాస్టల్కు వెళ్ళి రమను కలుసుకొని వీడ్కెలు చెప్పి రావడం మంచిది కదూ. ఆమె బిఏ పరీక్షలు కూడా అయిపోయే ఉంటాయి. హాస్టల్ నుంచి ఆమె కూడా కొద్ది రోజులలో బయటపడి ఎక్కడికైనా ప్రయాణం కట్టవచ్చు. ఆడవాళ్ల ప్రయాణం అంతు కూడా చిక్కదు. ఈ లోపల కలుసుకోవడం ఎందుకైనా మంచిది. ఈ ఆలోచన నాకు తట్టినందుకు నా భావుకతకు నన్ను నేనే అభినందించుకోవాలనిపించింది. రమతో అసలు నా పరిచయం ఈ సంవత్సరం కాలేజీలు తెరిచిన మొదట్లోనే కలిగింది. అది ఒక స్మరణీయమైన నాటకీయ సంఘటన. YMCAలో ఒక సాయంత్రం ఏదో నాటక ప్రదర్శనం ఉంటే వెళదామని కోటి వద్ద బస్సు ఎక్కాను. బస్సులో అన్ని సీట్లలోనూ జనం కూర్చొని ఉన్నారు. కానీ ముందటి 3వ సీటులో మాత్రం ముచ్చటగా ఒక్కటే అమ్మాయి కూర్చొని ఉంది. నిలబడవలసి వచ్చిన వాడిని నేను ఒక్కడినే. నా తరువాత మరెవరూ ఎక్కలేదు. బస్సులో అందరికీ సీట్లు సరిపోయాయి. ఒక్క మనిషే నిల్చోవలసి రావడం అటు చూచే వాళ్లకు ఇటు ఉన్న మనిషికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అటువంటి సందర్భం ఎవరినైనా చలింపచేస్తుంది. అయినా పబ్లిక్ అంటే కొంత మొహమాటం ఉన్న మనిషిని గనుక పై హ్యాండిల్ బార్ పట్టుకొని నిలబడ్డాను. కండక్టర్ నా వైపు స్థలం ఖాళీగా ఉన్న ఆ అమ్మాయి వైపు చూసి ముభావంగా ఊరుకున్నాడు. అతని వాలకం మీరా సీటు ఎందుకు వినియోగించుకోరు అని ప్రశ్నిస్తున్నట్లుగా నాకు అనిపించింది. పర్వాలేదు, కండక్టర్ కొంత సానుభూతి కల మహాశయుడే. తోడి ప్రయాణికులు కూడా నాపై కొంత సానుభూతి ఇదివరకే చూపి ఉన్నారు. నాకు కొంత ధైర్యం వచ్చింది. 2 అడుగులు ముందుకు వేసి ఆ అమ్మాయి ప్రక్కన కొంచెం ఎడంగా కూర్చుంటూ మీకు అభ్యంతరం లేకపోతే అన్నాను ఇంగ్లీష్లో. ఆమె కొంత గంభీరత తెచ్చిపెట్టుకుంటూ నాట్ ఎట్ ఆల్ అంటూ కొంచెం అవతలకు జరిగి చీర సర్దుకుంది. నాకు వెంటనే ఏదో ఇరకాటంగా తోచింది.
ఆడవాళ్ళు ఇలాంటివేవో కొన్ని చర్యలతో నాబోటి లజ్జ భయాదులు గల బ్రహ్మచారుల్ని హడలుగొడుతూ ఉంటారు. అసలామె చీరే సర్దుకోవలసిన అవసరమే లేదు, కానీ చురుగ్గా సర్దుకుంది. అంతటితో ఊరుకుంటే పరిస్థితి కుదుటబడేది. మరో అర నిమిషానికి బయట సర్దుకుంది. ఆ విధంగా సర్దుకోవలసిన అవసరం అంతకన్నా లేదు. అయినా మగవాళ్లను చూడగానే ఆడవాళ్లకు చెయ్యి అప్రయత్నంగా అక్కడికే పోతుందేమో. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్ను నాకు బాగా చూపడానికై పైకి తీసి దాని గుండీని ఒకసారి నొక్కి జారుడుగా పట్టుకుంది. ఇక నాకు చెమట పోసినట్టుగా అనిపించింది. అందులోనూ వెధవ వీడు సూటు, జేబుగుడ్డ కోసం కోటు ఎదురు జేబులో చేయి పెడదామని ప్రయత్నించబోతున్నాను. నా మౌచేయి ఆమె పైట చెరుగు జరి పోగులో పట్టుకుపోయింది. ఇక నా కంగారు ఏమని చెప్పేది? ఎలాగో ఇద్దరం సర్దు కూర్చున్నాం. మా ముందు రెండవ వరుసలలో కూర్చున్న మహిళా బృందం ఏదో పసిగట్టినట్లుగా మెడ తిప్పి మాకేసి చూశారు. నాకు ఎందుకు కూర్చోంటినిరా బాబూ అనిపించింది. అయితే లేవడానికి కూడా మనసొప్పలేదు. అది పరిహాసానికి తాండవిస్తుందని నా అభిజాతం హెచ్చరించింది. ఇంతలో ఆ అమ్మాయి బ్యాగ్ అకస్మాత్తుగా క్రింద పడిపోయింది. కూర్చున్న దగ్గర నుంచి అన్నీ అవకతవకలే, అంతా అబాసే. ఆ బ్యాగ్ పడడం కూడా నా 2 బూట్ల మధ్య. బ్యాగ్ కోసం కిందకి వంగింది. నా బూట్ల మధ్య పడిన దానిని ఆ అమ్మాయి తన చేతులతో తీసుకోవడం మంచిది కాదని భావించి నేనే తీసి ఇద్దామనే తలవంపుతో సరిగ్గా ఆ అమ్మాయి క్రిందకి తల వంచిన వెంటనే నేను కూడా వంగి బ్యాగ్ తీసుకోబోయాను. ఇది గ్రహించి ఆమె తల పైకి తీయబోయింది. పెద్ద ప్రమాదకరమైన సంఘటన. మా ఇద్దరు తలలు ఢీకొన్నాయి. ఆమెకు అంత దెబ్బ తగలలేదనుకుంటా, కానీ నా ముక్కు మాత్రం తీవ్రమైన ఆఘాతానికి గురయింది. తోడి ప్రయాణికులు ఇదంతా చూసి నవ్వారు. మా వెనకాలే కూర్చున్న నడివయసు జంట పెద్దగా నవ్వారు. నేను ముక్కు సరిచేసుకుంటూ ముందు వెనకాలు చూస్తున్నాను. ఇంతలో YMCA వచ్చేసింది. మర్యాద దక్కింది, అంతే చాలనుకుంటూ ఆగబోయే బస్సులో నుంచి నేను దిగాను. బస్ ఆగిన తర్వాత ఆమె కూడా దిగింది. బహుశా ఈమె కూడా నాటకానికే వస్తున్నది కాబోలు. దిగబోతూ నా ముక్కును పరిశీలనగా చూసి నోటితో కంటే కండ్లతో ఎక్కువగా నవ్వింది. ఆనాటి నుంచి రమ నేను ఒకరినొకరం పరిచయమై మైత్రి కలిసింది. తరచూ సభలలో నాటకాలలో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. సారసత్వం అన్నా కళలన్నా రమకు అభిరుచి ఎక్కువ. ప్రతి మీటింగుకు వచ్చి శోభ కలిగజేస్తూ ఉండేది. సాహితీ లోకం అంటే చాలా ఇష్టం చూపేది. ఆ మధ్య జరిగిన ఆంధ్రోత్సవాలలో ఉమెన్స్ కాలేజీ వాళ్ళు ప్రదర్శించిన నాటకంలో ఏదో పాత్ర ధరించి ఒక ప్రైజు కూడా సంపాదించింది. ఇటువంటి రమను సెలవులలో ఇంటికి పోతూ చూడకుండా పోవటం భావ్యం కాదనుకున్నా. పైగా ఇవాళ కలుసుకోవడం ఏదైనా మాధుర్యం ఉండవచ్చునని నాకేదో లేసమాత్రంగా ఆశ తట్టింది. బహుశా ఏదో కొత్త పరిస్థితి ఏర్పడవచ్చు. ఆవర సినిమాలో స్వప్న సన్నివేశం లాంటిది ఏమైనా జరగవచ్చు. భవిష్యత్తుకొక క్రొత్త ప్రతిపాదన రావచ్చు. సాయంత్రం చీకటి పడింది. యూనివర్సిటీ నుంచి సిటీకి బయలుదేరాను. దారిలో మిత్రులు ఎదురుపడి నా లక్ష్యానికి ఆటంకపడకుండా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నా. దేవతలు నా మొర ఆలకించి నేను వహింపబోయే కార్యభారానికి అన్ని విధాలా సహాయపడ్డారు. హాస్టల్ గేటు దాకా నిరాటంకంగా చేరుకున్నాను. కానీ గేటు దగ్గరి వాచ్మెన్ నా పాలిట ద్వారపాలకుడిలా తయారయ్యాడు. చచ్చు ప్రశ్నలు అడిగాడు. వాడి బెడద తొలగించుకొని లోపలికి పోతూ ఉండగా గ్రామఫోన్ రికార్డుల షాపులో నుంచి చల్ చల్ రే నౌ జవాన్ అనే పాట వినిపిస్తూ ఉంది. నేరుగా రమా గదికి వెళ్ళాను.
గదిలోనికి చూద్దునుగాదా భయంకరమైన దృశ్యం. అంటే నాకు మాత్రమే లేండి, మిగతా ప్రేక్షకులకు అదొక శృంగార సన్నివేశం. రమ మరొక వ్యక్తి సరసలాడుకుంటూ కేలివ విలాసంలో ఉన్నారు. వెనక్కి తిరిగి పోదామనుకున్నా. ఇంతలో రమ నన్ను చూడనే చూసింది. మనిషి తబ్బిబ్బవుతూ, హలో రండి, వీరు ఫలానా గారు అంటూ అతన్ని నాకు పరిచయం చేసింది. అతను దిగులు పడి నన్ను చూస్తున్నాడు. నాతో కరచలనం చేయడానికి కూడా అతనికి ధైర్యం లేకపోయింది. నేను కొంచెం ముందుకు పోయి అభినందనలు అన్నాను గంభీరంగా. ఎందుకు అన్నది రమ. అబ్బే మీకు కాదు, ఏమీ లేదు, మేము దగ్గర సంబంధం కలవాళ్ళం అన్నాను. అదేలా అంటూ మా ఇద్దరి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అతను అయోమయావస్థలో పడ్డాడు. ఏం జవాబు చెబుతాడు? నేనే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ, అంటే చుట్టపక్కలం కాదు, ఇద్దరం ఒకే బోటులో ప్రయాణం చేస్తున్నాం అంతే అన్నా. ఏ బోటు? రమ గుచ్చి అడిగింది. పేపర్ బోట్ అన్నాను. అతను నాతో బాటు బిగ్గరగా నవ్వాడు. నవ్వనిది ఆమె ఒక్కతే. గుడ్ బై చెప్పి బయటకి వచ్చేశా. బయట రోడ్డు మీద బస్సులు నా ఊహాలోకంలోని పేపర్ బోట్స్ వలె కదిలిపోయాయి. ఇంతటితో సమాప్తం. ఈరోజు పొడుపు కథ జవాబు గాలి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.